నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను విరాజేష్. ఇప్పుడు గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో రాయలసీమకు నీళ్లు ఇచ్చేందుకు బనకచర్ల ప్రాజెక్టుని నిర్మించి తలపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాని మీద గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇప్పుడు ఇద్దరు సీఎంల మధ్య, అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు ఇండిపెండెన్స్ డేకి సంబంధించినటువంటి ఆ వేదికల మీద అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కౌంటర్ ఇస్తున్నటువంటి సందర్భాలు చూస్తుంటే ఖచ్చితంగా ఈ వ్యవహారం, అంటే బనకచర్లకు సంబంధించినటువంటి ఏదైతే లింక్ ప్రాజెక్ట్ ఉందో ఆ వ్యవహారం ఇప్పుడు అంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా వాటర్ వార్కి తెరలిసేలాగా కనిపిస్తుంది. ఇప్పటికే ఒకంత వాటర్ వార్ జరుగుతున్నటువంటి సందర్భంగా మొన్న కేంద్రం ఆర్గనైజ్ చేసినటువంటి మీటింగ్లో కూడా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా పార్టిసిపేట్ చేశారు, తమ వాదనలు వినిపించారు. సో అది కేంద్రం పెద్దన్న పాత్ర వహిస్తుంది. కానీ ఇక్కడ ఇద్దరు కూడా, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా వాళ్ళ రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూసేందుకే మేమేమో మిగులు జలాల మీద వాడుకుంటే తప్పేంటి అంటోంది ఆంధ్రప్రదేశ్. మరోవైపు మా నీటి వాటాను వాడుకుంటే ఎట్లా, మా హక్కులను కాలు రాసినట్టు అవుతుందనేది తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ వాదన. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు, ఒకరికొకరు విమర్శలు ప్రతి విమర్శలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ విషయంలో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా చర్చలు కొనసాగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ సందర్భంగా తాజాగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏదైతే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి సీఎం చంద్రబాబు హాజరయ్యారో ఆ సందర్భంగా ఆయన స్పీచ్లో భాగంగా బనకచర్ల పైన ఒక రకంగా కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. అంటే ప్రాజెక్టు నిర్మాణంతో ఎవరికి నష్టం వాటిల్లదు అనేది ఎప్పటి నుంచి టీడీపీ చెప్తోంది, ఏపీ ప్రభుత్వం కూడా చెప్తోంది, అదే వ్యాఖ్యలు ఆయన చేశారు. సో ఇప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పాల్సినటువంటి పని లేదనే వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు చేశారు. అంటే ఎగువ రాష్ట్రాల వరద నీటితో తాము నష్టాలను భర్తీ చేస్తున్నామనే కామెంట్స్ ఆయన చేశారు. మరి అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరం ఏంటనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోట వేదికగా అక్కడ జెండా వందనం చేసి అక్కడ ఆవిష్కరణ తర్వాత ఆయన స్పీచ్లో ఆ వేదికగా రెండు రాష్ట్రాల నీటి వాటాలపైన కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో తాము గోదావరి కృష్ణా జలాలపైన రాజీ పడబోమనే అంశాన్ని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ అవసరాలు అన్నీ తీరాకే ఇతర రాష్ట్రాలకు నీరు ఇస్తామనేది సీఎం రేవంత్ యొక్క వాదన. అంటే కృష్ణా గోదావరి జిల్లాలో తెలంగాణ వాటాలు దక్కించుకొని తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలు భరిస్తున్నామని సీఎం చంద్రబాబు అంటూ ఉన్నారు. తాము నిర్మించి తలపెట్టేటువంటి బనకచర్లతో ఏ రాష్ట్రానికి నష్టం ఉండబోదు అనేది సీఎం చంద్రబాబు యొక్క వాదన. కానీ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎవరు అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా సముద్రంలోకి వెళ్ళిపోయే వృధా నీటిని మాత్రమే వినియోగించుకుంటాము అనే అంశం చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ చెప్తోంది గత కొంతకాలంగా. అయితే ఎగువ రాష్ట్రాల వరద నీటితో తాను నష్టాలను భరిస్తున్నామనే కామెంట్ చేశారు. అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరం ఏంటనే అంశాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో అసలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం మాట్లాడారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం. సమగ్ర నీటి నిర్వహణతో వాటర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లు 99% నిల్వలతో జల కళను సంతరించుకున్నాయి. 785 టీఎంసీ నీళ్లు వివిధ రిజర్వాయర్లో అందుబాటులో ఉన్నాయి. భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకుంటున్నాం. భూమిని జలాశయంగా మార్చే ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టుల లక్ష్యాలను నిర్దేశించుకొని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం.
అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణా నది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈ రోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు సో ఇది ఖచ్చితంగా ఎవరు ఎత్తులేసినా చిత్తు చేస్తాం. తెలంగాణతో ఇక్కడ ఉన్నటువంటి 4 కోట్ల తెలంగాణ తరఫున నిటారుగా నిలబడి కొట్లాడతాం, పోరాడతాం. పేగు బంధం లాంటి ప్రాజెక్టులను ఖచ్చితంగా ఆఖరి బొట్టు అంటే కృష్ణా గోదావరి జలాల యొక్క ఆఖరి బొట్టును కూడా మేము స్పష్టంగా వినియోగించుకుంటాం. ఎవరి బెదిరింపులకు ఎవరి విమర్శలకు తలగ్గేది లేదు. ఖచ్చితంగా మభ్యపెట్టాలని ప్రయత్నం చేసినా కూడా మేము ఒప్పుకోము. అవతల వాళ్ళు ఎంత వ్యూహాత్మకంగా పోయినా దానికి ఎత్తులు చిత్తులు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి కౌంటర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్ని లేకుంటే ఇక్కడ తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖచ్చితంగా చూస్తే కనుక ఈ వాటర్ వార్ భవిష్యత్తులో మరింత ముదిరే అవకాశం ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఎక్కడ కూడా తగ్గేదేలే అనేది మాత్రం స్పష్టంగా వాళ్ళేమో వరద నీటిని వాడుకుంటే తప్పేంటి ఆంధ్రప్రదేశ్ చెప్తోంది. మేమేమో చివరి బొట్టు దాకా మా తర్వాతనే మా వాటా మేము వాడుకుంటాం, మా తర్వాతనే ఎవరికైనా అనేది స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల వ్యవహారం ఈ విధంగా ఉంటే గతంలో ఢిల్లీ పర్యటనలో అప్పట్లో సంప్రదింపులన్నీ జరిపిన తర్వాత అనేక అంశాలు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆనాడు కూడా ఏపీ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఆ రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. కాళేశ్వరం గురించి టాపిక్ తీసుకొచ్చాడు. కాళేశ్వరం వ్యవహారంలో మేము అభ్యంతరం చెప్పలేదు, అంటే వేస్ట్గా వృధాగా పోతున్నటువంటి సముద్ర జలాలను వాడుకుంటే తప్పేంటి, మాకు తెలుసు బాస్, మేము ఏం చేయాలో, మేము ఎన్డీఏలో ఉన్నాం, మాకు ఎట్లా చేయాలి ఎట్లా డీల్ చేయాలో మాకు తెలుసు బాస్ అని ఆ రోజు క్లియర్గా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి నారా లోకేష్ ఆ రోజు ఏం మాట్లాడి చూసే ప్రయత్నం చేద్దాం. నేను సింపుల్గా అడుగుతున్నా, నీరు సముద్రంలోకి వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తుంది. నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, అనుకున్న 1 సంవత్సరం నీళ్ళు రాలేదని ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా. మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదరా స్వామి. ఏంటండి ఇది? అంటే కామన్, మీరు ఏమనుకోదు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది. ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంకి అడ్డు తిరిగి ఉండొచ్చు కదా, వెళ్ళి గొడవ చేసి ఉండొచ్చు కదా, కేంద్రంతో పోరాడి ఆపిచ్చి ఉండొచ్చు కదా. చేయలేదు కదా మేము ఇలాంటి పనులు. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి, కలిసికట్టుగా మనం పని మాట ఎక్సెస్ వాటర్ ఇస్ we know how to get it done, we'll get it done, we have absolutely no issue. సో ఇట్లా నారా లోకేష్ ఆ రోజు క్లియర్గా చెప్పారంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకండి, ఖచ్చితంగా మేము ఏదైతే వృథా నీళ్ళు పోతుందో వాటిని మాత్రమే లిఫ్ట్ చేసుకుంటాం, లేకుంటే ప్రాజెక్ట్ ఖాళీలు ఉండియండి అని చాలా క్లారిటీగా చెప్తున్నాడు. కానీ దీని వెనకాల ఏదో హిడెన్ ఎజెండా ఉన్నట్టుగా తెలంగాణ భావిస్తున్నట్టుగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తారతో పోతే మొత్తం మీద ఈ వాటర్ వార్ అది ఖచ్చితంగా బనకచర్లకు సంబంధించినటువంటి ఎపిసోడ్లోనే కొంత ముదిరే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో స్పష్టంగా అర్థమవుతుంది. ఇండిపెండెన్స్ డే వేదిక ద్వారా 2 తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య జరిగినటువంటి మాటల యుద్ధం చూస్తుంటే స్పష్టంగా ఇది భవిష్యత్తులో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఎవరిది సరైనటువంటి వాదన, నిజంగానే వాటర్ వార్కి తెరలేసే అవకాశాలు ఉంటాయా? మరి ఆంధ్రప్రదేశ్ వాదన కరెక్టా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన కరెక్టా? ఎవరి వాదనలో వాస్తవం ఎంత? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.